ఇదే మగధా న్యూస్ 7 నెలల క్రితం కూడా చెప్పడం జరిగింది. కుల కొట్లాటలు, కుల చిచ్చులు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ కులానికి ఆ కులానికి ఒక వృత్తి ఉంది, ఆ వృత్తికి ఒక గౌరవం ఉంది. కాబట్టి ప్రతి కులం హిస్టరీ గురించి మీరు తెలుసుకునేలాగా, ప్రతి కులంలో కులాన్ని నమ్ముకోకుండా టాలెంట్ని నమ్ముకొని ఎదిగిన వ్యక్తుల గురించి నేను పరిచయం చేస్తాను అని చెప్పి ఒక్కొక్క కులం తీసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇదే మూక ఇది గనక ప్రతి కులానికి తెలిసిన రోజు వాళ్ళగా వాళ్ళు యాక్టివ్ అవుతారు. వాళ్ళకి ఇవే విషయాలు తెలియకూడదు అని చెప్పి ఈ దుర్మార్గుల మూక మొత్తం కూడా ఏ విధంగా మగధా న్యూస్ మీద దాడి చేసింది. ఒక గుంపు తోడేళ్ల గుంపులాగా ఇదే మగధా న్యూస్ మీద పడ్డారు. అయినా సరే మగధా న్యూస్ ఎవ్వరి హెల్ప్ అడగలేదు. ఏ కూటమి ప్రభుత్వాన్నో లేదంటే ఏ ప్రభుత్వాన్నో ఎవ్వరిని హెల్ప్ అడగలేదు. మేమే పోరాడాం, ఒంటరిగా మేమే పోరాడాం. ఈ రోజు రాష్ట్ర ఇబ్బందుల్లోకి వెళ్ళే పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ రోజు ఈ పోరాటం మీరు చేయాలి. మీ మీద జరుగుతున్న పోరాటాన్ని కూడా మేము తీసుకొని మాట్లాడుతున్నాం. ఆ రోజు పివి సునీల్ కుమార్ రూపం, ఈ రోజేమో కాపు సంఘాల రూపం. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతానికి కులాన్ని సప్రెస్ చేసి మతాన్ని లేపుదాము, ఇదే టెంపోని కంటిన్యూ చేయాలి అంటే గనక ఈ దళిత క్రిస్టియన్ల సభ అని పెట్టాలి. నిజానికి ఒకవేళ సభే పెట్టారు, అందులో ఏం మాట్లాడాలి? దళిత క్రిస్టియన్లకు ఉన్న కష్టాలు మాట్లాడాలి, ఎస్ఐఆర్ విషయంలో ఏం మాట్లాడాలో మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి రిప్రజెంటేషన్ ఇద్దాం మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకున్న కష్టాలన్నీ కూడా ఏకరువు పెట్టాలని మాట్లాడాలి. ఇవేమి ఒక్కళ్ళు కూడా ఒక్క అంశం తీసుకురాలేదు. ఈ రెచ్చగొట్టేలాగా అరే ఒరే నాలుకలు కోసేస్తాం, ఇదా దళిత క్రిస్టియన్లు కోరుకున్నది? దళిత క్రిస్టియన్లు అనే వాళ్ళకి కావాల్సింది ఇదా? వాళ్ళకి మతం కావాలా? వాళ్ళ కడుపు నిండడం కావాలా? ఈ మతం పేరుతోనే వాళ్ళ కడుపులు కొడుతూ మతం మార్చారు మీరంతా. వాళ్ళంతా హిందువులా క్రిస్టియన్లా? ఈ మతం మారిన వాళ్ళందరూ ఎలా 42% అనేది ఎలా అయ్యారు? అందులో ఎంతమంది క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డికి? నేను మళ్ళీ చెబుతున్నాను, ఏ వ్యక్తి అయితే మతం మారుతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా వైసీపీకి ఒక ఓటరు పెరిగినట్టే, ఒక్క ఓటరైనా పెరిగినట్టే. అది వాళ్ళ లెక్క. ఆ లెక్క ఈనాటికి మీకు అర్థం కాకపోవడం దౌర్భాగ్యం. ఇదే ఆంధ్రప్రదేశ్లో నేను మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ మాట్లాడుతున్నా. ఇదే పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్ట్రీ ఇచ్చుంటే ఎలా ఉండేది? అనిత గారి దగ్గర మాత్రమే 6 నెలల నుంచి దాదాపుగా ఇదే వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా అనిత గారి దగ్గరే హోమ్ మినిస్ట్రీ పెట్టాల్సిన అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్లో? మీకు ఒకవేళ పార్టీకి లాయల్గా ఉంటే ఇంకా అంతకంటే మంచి పదవి ఇచ్చి గౌరవించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ హోమ్ మినిస్ట్రీ ఒక ఎఫిషియెంట్ పర్సన్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉందా లేదా? లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ విధంగా హోమ్ మినిస్ట్రీ అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు సెంట్రల్లో అమిత్ షా గారు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కళ్ళ తాట వాళ్ళు తీస్తామన్న తాట ఏదో మీరే తీసే అవకాశం ఉంటుంది కదా. ఇలాంటి బూత్ బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో, ఈ కలుపు మొక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరేయాలా వద్దా? ఎంతవరకు మేము పరిశ్రమలు తెస్తాం, మేము పంచాయతీలను బాగు చేస్తాం, రోడ్లు వేసుకుంటాం, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆ కంపెనీలు తెచ్చి ఈ కంపెనీలు తెచ్చి అమరావతిని కడతామంటున్నారే. కానీ ఈ కలుపు మొక్కలు, గంజాయి మొక్కలు దౌర్భాగ్యంగా దారుణంగా తయారయ్యి ఇదే మీ కుటుంబ ప్రభుత్వానికి శరాఘాతంగా మారుతుంటే మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు అని అడుగుతోంది ఈరోజు ఆంధ్రప్రదేశ్. వీళ్ళ ఎవరు అడుగుతున్నారు? మీకు ఓటేసి గెలిపించిన వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకేం సమాధానం చెబుతారు? ఇది బూతులతో ఆగుతుందా? ఇంతకంటే మించి ముందుకెళ్తుందా? ఎందుకంటే ఆనాడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన బిడ్డల్ని పట్టుకొని పచ్చిగా ఇదే బోరుగడ్డ అనిల్ పిచ్చి బూతులు వాళ్ళ పిల్లల్ని ఇలా చేస్తాను అలా చేస్తానని మాట్లాడితే ఏం చేశారు? ఇవాళ ఎవరు బొజ్జ ఐశ్వర్య అంట, ఈవిడ వైసీపీ నాయకురాలు. ఈవిడేం మాట్లాడుతుంది? పిఠాపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒక ఆడకూతురు అయ్యుండి అని మాట్లాడుతుంది. వీళ్ళ ఆడపిల్లలు వీళ్ళు ఒక రాజకీయ పార్టీ తరపున హైలైట్ అవ్వడానికి ఇలాంటి బూతులా మాట్లాడాల్సింది? ఇదా రాజకీయం? చదువుకున్నారా? సంస్కారాలు ఉన్నాయా ఎవరికైనా ఈ బూతులు మాట్లాడడానికా? మీ చదువులు, మీ పరిజ్ఞానం ఈరోజు ఒక రాష్ట్రం గొడుగు కింద ఉండడం ఎందుకు? విచ్చలవిడిగా ఎక్కడో అక్కడ ఉండొచ్చు కదా. దీని గురించి ఇదే బూతులు తిరుగుతున్న బోరుగడ్డ అనిల్ విషయంలో ఏం మాట్లాడారు ఈ కాపు నాయకులు? ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా మా రాజకీయాలు వేరు, మా కాపు నాయకుల్ని మాత్రం, మా ఇంటి ఆడబిడ్డల్ని మాత్రం, మా బ్లడ్డే అవునన్నా కాదన్నా మా కాపు బ్లడ్డే. ఆ ఆడపిల్లలు కానీ పవన్ కళ్యాణ్ గారి తల్లి కానీ మరి మా బిడ్డల్ని, మా తల్లుల్ని, మా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆడగూతురులని మీరు బూతులు తిట్టిస్తే మాత్రం మేము ఊరుకోం. రాజకీయం చేద్దాం, కులమే, మేము కూడా కుల సంఘాల కిందే ఉన్నాం, మాకు కూడా కులం ఫీలింగ్ ఉంది అని ఫీల్ అవ్వాలిగా. ఈ కుల సమావేశాలు పెట్టేవాళ్లే కుల సమావేశాలు జగన్ కోసం పెడతారు. ఇదే కులాన్ని తిట్టించుకోవడానికి అదే జగన్ టీంతో తిట్టిస్తారు. ఇదేం లెక్క? ఇదే కాపు సమావేశాలు పెట్టిన వాళ్ళందరికీ అర్థం కావాలి. ఇదే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆదుకున్నారా ఏనాడైనా? ఇదే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని తిట్టినప్పుడు ఒక సామాజిక వర్గం మండిపోయింది, రగిలిపోయింది.
ఒక్కొక్కరు ఎక్కడున్నా సరే ఒక ప్రమిదలాగా పనిచేశారు. ఇదా తిట్టించుకోవడానికి, ఇలా ఆడపిల్లల్ని తిట్టించుకోవడానికి అని ఆవేశంతో ఉన్నారు. కానీ మీ కాపు సామాజిక వర్గంలో మరి ఇంతమంది ఆడవాళ్ళని తిడుతుంటే ఆనాడు మాట్లాడలేదు, ఈనాడు ఇంత పచ్చిబూతులు పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే ఈనాడు మాట్లాడడం లేదు. అది మీరు గ్రేట్. మరి మీ సామాజిక వర్గం మొక్కలు మీరు ఎలా చూపించుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఎన్నికల్లో? అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి నేను స్ట్రైట్ గా ఒకటి చెబుతున్నాను, ఈ కూటమి ప్రభుత్వమే కాదు, ఈ పార్టీలు భజన బృందాలని నమ్ముకుంటే గనక, భజన బృందాల కోసం పనిచేయాలి అనుకుంటే గనక, భజన బృందాలు చెప్పింది విని ఆహా ఓహో అని చెప్పి అంతా ఇంత అనుకుంటే గనక అక్కడికే ఆగిపోతారు. ఆ సంగీతంలో తేలియాడుతూ ఆహ్లాదంగా అంతా బాగుంది అనుకుంటారు. కానీ భజనకి అవతల చూడండి, భజనకి అవతల మల్ల యుద్ధాలు జరుగుతున్నాయి, కర్ర సాములు జరుగుతున్నాయి, మీ మీద దాడి ఆ స్థాయిలో జరుగుతోంది. ఇదేమీ మీకు కనబడకుండా ఈ భజన బృందాల భజనలోనే మీరు మునిగి తేలి ఆడుతున్నారే కానీ అవతల జరుగుతున్న దుర్మార్గాలని పసిగట్టలేకపోతున్నారు. పసిగడితే గనక ఇదే చంద్రబాబు నాయుడు గారు 89 చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి. మగధా న్యూస్ కాదు, నేను లక్ష్మిగా ఆ రోజు కూడా 2024లో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా ఇదే మాట్లాడాం. మళ్ళీ పాత చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే. గంజాయి మొక్కలందరినీ కూడా కూకట్టి వేళ్లతో పెకిలించి రాష్ట్రం అవతలకి ఇసిరేయాల్సిందే.